ఇక మరి వైఎస్ రాజశేఖరయ్యని కలవరించుకుంటా నీ దండం పెట్టి గాంధీ భవన్లో ఓ మొయ్యిన మోదం అవుతుంది. ఇక మరి కాంగ్రెస్ వల్ల సంబరాలు ఆయన జయంతి అంటే ఇవ్వాలి అంతేనా? సిరిసిల్ల రాజన్న వరంగల్కి వెళ్ళి పడుకుంటా లేచుకుంటా వచ్చిండు. ఇక మరి రాజన్న గురించి ఏం చెప్తాడు? ఆ కథ మాత్రం నేను చెప్తా. మరి వైఎస్ రాజశేఖర రెడ్డితోని ఆనాడు ఏమైనా దోస్తానం చేసినావే ఎట్టడే సంగతి? నీతో కలిసిమెలిసి ఉన్నప్పుడు ఏమనేది? ఏం చెప్తావు మీ ఇద్దరి దోస్తానం గురించి? దివంగత నేత, మహానేత, ఈ దేశానికి రాష్ట్రానికి దశ చూపించినటువంటి వాడు, కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శకుడు అయినటువంటి గొప్ప నేత రాజశేఖర రెడ్డి గారి జయంతోత్సవాల సందర్భంగా ఇక్కడ దరిచేరిన ప్రతి ఒక్కరికి పేరున నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. రాజశేఖర రెడ్డి సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళలాగా నడిపించినటువంటి గొప్ప నేత, పేద బడుగు బలహీన వర్గాల పక్షాన్ని నిలబడి కాంగ్రెస్ పార్టీని పునాదుల నుంచి బలోపేతం చేసి రాష్ట్రంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటూ కీలక పాత్ర పోషించిన గొప్ప నాయకుడు. అంతకు మించి వ్యక్తిగతంగా నేను ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నటువంటి వ్యక్తిని తెల్ల కాగితం మీద బయోడాటా రాసి పంపితే ఆ కాగితం ఎట్లా చదివిండో ఎట్లా చూసిండో తెలియదు నాకు. ఈడేదో అక్కడికత్తడు అనుకున్నాడో అవకాశం ఇస్తే నిమిషంన్నరలా నాకు టికెట్ ఇచ్చి ఎంపీని చేసిండు 27 రోజులల్లా అనేటువంటి మాట ఈ సందర్భంగా